ఇంకొక అతను మా ఫ్రెండ్, మేము ముగ్గురం కలిసి ఇంకా జాతి రత్నాల దోస్తాం లాంటి మేడం. ఏమైనా ఎక్కడికైనా ఏదైనా స్పాట్ కి వెళ్ళా, ఏదైనా అమ్మాయిల దగ్గరికి వెళ్ళా, అంటే ముగ్గురం మరి ఏదైనా ముగ్గురం కలిసే చేసాం. ఒకే అమ్మాయిని బుక్ చేసుకొని మరీ వెళ్ళాం మేడం. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. ఆల్ ఆర్ వెల్కమ్ అనేటటువంటి సినిమాకి సడన్ గా ఏ సర్టిఫికేట్ పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఒక రోజు ఏమైపోయిందంటే మేడం, అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళ తాత మంచం మీద ఏదో యోగా భంగిమలు చేసేసి అమ్మాయి మాకు ఫోన్ చేసేసి, అన్నయ్య ఇలా జరిగిపోయింది, ఏదన్నా చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసేయండి అంటే ఇంకా ఫోన్ చేసి ఒకే ఏడుపు మేడం రోజు. వాళ్ళు పారిపోతాం అంటే నానా సంఘం నాకి అందరి దగ్గర అప్పులు తెచ్చి మా బంగారాలు కుదబెట్టేసి పెళ్లి చేసుకురు. కొన్ని రోజులు ఒక 3-4 months వరకు అంతా బాగానే ఉంది మేడం. సడన్ గా మా ఫ్రెండ్ కాల్ చేసి అన్ని అయిపోయాక, నేను ఈ అమ్మాయితో ఉండలేకపోతున్నాను మామ, ఏంది నాకు అసలు ఈ టార్చర్ అయింది. ఏంటి మీ సమస్య? ఇప్పుడు కలిసి ఉండమని చెప్పేసి అంటున్నారంట. పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంది మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా భయంకరంగా టార్చర్ పెట్టేస్తాము. చిన్నదానికి పెద్దదానికి కేకలు బొబ్బలు పగలు కొట్టేస్తాము. ఇవన్నీ లవ్ చేసుకున్నప్పుడు చూసుకోలేదా నువ్వు? లవ్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ని పణంగా పెట్టినప్పుడు తెలియలేదా? అంత స్పీడ్ గా మంచం ఎక్కినప్పుడు తెలీదా? నా ఎదురుగానే వేరే వాళ్ళతో ఉండి వస్తాడు. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడా? వేరే లేడీస్ ని రొమాన్స్ అటువంటివి ఉన్నారు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నా వాళ్ళగా? వాళ్ళు ఖచ్చితంగా కలిసే ఉండాలి మేడం. కావాలంటే ఆయనకు ఒక పిచ్చి ఇంజక్షన్, ఆమెకు పిచ్చి ఇంజక్షన్ వేసి ఇద్దరికి కలిసి ఉండేలాగా, ఏదో గుడి దగ్గర అడుక్కున్నా ఇద్దరు కలిసి ఉండేటట్టు ఏదోలా చేయండి మేడం. బాబు, అలాంటి ఇంజెక్షన్లు అలా పిచ్చి పట్టేటటువంటి విధంగా చేసేటటువంటి ట్రీట్మెంట్లు ఎక్కడా ప్రపంచంలో ఉండవు. మీకు వచ్చేటటువంటి పిచ్చి ఆలోచనలు అవన్నీ కూడా. సిగ్గే లేదు మీ ఇద్దరికి. ఇక్కడ ఫ్రెండ్స్ అనే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. మీ ఇద్దరు సచ్చినట్టు కలిసి ఉండాల్సిందే. కలిసి ఉండపోతారా ఇద్దరు? ఎవరి జీవితాలు నాశనం చేస్తారా? మీ అమ్మ నాన్న కనిపించలేదా? వాళ్ళ అమ్మ నాన్న కనిపించలేదా? ఆయన ఇంకొకరిని చేసుకుంటా, నువ్వు ఇంకొకరిని చేసుకుంటావా? వెళ్ళి ఏంది పనికి మళ్ళీ పనులేంటి? తాగుతున్నావు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ చేసుకోవడం, కెరియర్ చూసుకోవడం, అమ్మాయిని బొమ్మలాగా చూసుకోవడం చేత కదా? ఎందుకు ఎక్కబడి పెళ్లి చేసుకున్నావు మరి? మేడం, రమేష్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఏమవుతాడు నీకు? నా ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్ గానీ ఆల్మోస్ట్ అన్నదమ్ముల్లా ఉంటాం మేడం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం. ఓకే, చెప్పండి. ఇద్దరం, ఇంకొక అతను మా ఫ్రెండ్, మేము ముగ్గురం కలిసి ఇంకా జాతి రత్నాల దోస్తాం లాంటి మేడం. ముగ్గురం ప్రాణాలంటే ఎవరు కూడా లెక్క చేయకుండా ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకే సిగరెట్ తాగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. ఏదైనా ముగ్గురం కలిపి ఒకే మంచం. అరే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళ ఉండాలరా. సడన్ గా ఒక రోజు ఏమైందో తెలియదు, మా ఫ్రెండ్ ఇట్లా అమ్మాయికి పరిచయం అయ్యాడు మేడం. ఏ ఫ్రెండ్? మీ ముగ్గురులో మా ముగ్గురులో ఒక అతను కూడా వచ్చాడా? సురేష్. రమేష్ కుమార్ సురేష్. అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. యాక్చువల్ గా మీ దృష్టిలో ఏంటి, అందరు కలిపి ఒకే అమ్మాయిని లవ్ చేయాలని ఏమైనా ఉందా ఏంటి? అసలు పెళ్లిలే చేసుకోవద్దు అనుకున్నాం మేడం. ఓకే, కామన్ గా బాయ్స్ అలాగే అనుకుంటారు. నార్మల్ గా ముగ్గురు, అరే ఇంకా చస్తే ముగ్గురమే కలిసి జీవిద్దాము అనేటట్టు. మీ ఇంట్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు కదా నాన్న, అంతవరకు అంటే మీకు ఇన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఓ ఫ్రెండ్ పెళ్లిలో మిగతా ఇద్దరం కూడా సరదాగా ఆట పట్టిద్దాం, గిఫ్ట్లు ఇద్దాం ఇట్లా అనుకుంటారు కదా. అందరు భార్యలతోటి టూర్లు వెళ్ళాలని ఇలా కూడా అనుకుంటారు కదా. మీరు ఎందుకు అలా అనుకోలే? పెళ్లిళ్ళే వద్దని ఎందుకు అనుకున్నారు? ఏమన్నా రీజన్ ఉందా? అంటే భార్యలు వస్తే మీరు విడిపోతారనా? మీ స్నేహం పాడొద్దు అలానే ప్రెజెంట్ జనరేషన్ చూసి అట్లా. ఈ వయసుకి అయితే ఇప్పుడే పెళ్లిళ్ళు వద్దయితే అనుకున్నారు. అందరూ మీ ముగ్గురులో ఒక అతను ఒక అమ్మాయిని లవ్ చేశాడా? మీకు నచ్చలేదా? అంటే మీకు ఇవ్వాల్సిన టైం ఆ అమ్మాయికి ఇస్తున్నాడనా ఏంటి? అసలు మమ్మల్ని దూరం చేసేసింది మేడం. ఇంకా అమ్మాయి జీవితంలో నుంచి చిన్నప్పటి నుంచి ఇన్ని చేసిన వాళ్ళం, ఇంత కలిసి ఉండేవాళ్ళం. ఒక ఉమెన్ అట్లా వచ్చేసరికి ఎట్లా విడిపోతారు? మాకు ఆశ్చర్యంగా ఉంది. బాబు కుమారు, నేను అనేది ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి. ఒకే పల్లెం అన్నారు, ఒకే మంచం, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకోకుండా నెక్స్ట్ ఒక 60-70 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోకుండా మా స్నేహాన్ని కాపాడుకోవటం అనేది ఎవరిష్టం. ఇప్పుడు లవ్ అనేటటువంటి ఫోర్స్ ఫ్రెండ్షిప్ కంటే ఫోర్స్ కంటే ఎక్కువ అవుతాయి. ఫ్రెండ్షిప్ ఫోర్స్ కంటే రిలేషన్షిప్ ఫోర్స్ ఎక్కువ అవుతాయి. అంటే మేము పెళ్లి చేసుకోకూడదు అని అనుకోలేదు సార్.
అందరం ఇప్పుడు వద్దు. మంచిగా ఓకే. సెటిల్ అయ్యాక మంచిగా సరే, ముగ్గురు ఇప్పుడు సరే, ఒకటే వరకు అయ్యాక ఇప్పటివరకు నీకు ఏ ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు మేడం? నచ్చిందా? నచ్చుతారు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిరా పెళ్లి చేసుకోండి చేసుకోవా నువ్వు? పెళ్లి అనేది వేరే లైఫ్ కాదు మేడం, అది చాలా పెద్ద So, టాస్క్ అది. నచ్చినా కూడా ఈ ఫ్రెండ్షిప్ పాడొద్దన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని నువ్వు దూరం పెడుతున్నావు అంతే కదా కుమార్? మరి అంతే కదా సార్. అది మీ ఆ కండిషన్ మీ స్నేహితుడు పార్టిసిపేట్ అవ్వలేదు అంతే కదా? వాడు కంటిన్యూ ఇంకా అమ్మాయికి నాకు ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను రా, మీరే మాకు ఆ అమ్మాయి కోసం ఏదైనా చెయ్యాలి, మంచిదే కదా, హెల్ప్ మిమ్మల్ని అడుగుతారు కదా, చేయడానికి ఏంటి మీ బాధ? చేయమని చెప్పలేదు మేడం, చేస్తామని చెప్పారు. ఓకే, చేసుకోకూడదు అనుకున్నారు. ఆడపిల్లలు అంటే అంతే అయస్కాంతాలు. మీ అయస్కాంతం వెళ్ళి తగులుకున్నాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు హెల్ప్ చెయ్యండి అని ఫ్రెండ్స్ ని అడుగుతున్నాడు. మీరు చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు? చేసాం చేసాం మేడం. మేడం. మాకు పెళ్లి చేస్తారు వాళ్ళకి? వాళ్ళు పారిపోతాం అంటే నానా సంఘాలు నాకి అందరి దగ్గర అప్పులు తెచ్చి ఆ. మా బంగారాలు కుదబెట్టేసి మా బైక్ లో బాగానే ఈఎంఐ చేశారు లో కదా ఉన్నాయి నాన్న. కూడా మా ఆర్సీలు పెట్టి డబ్బులు తెచ్చి అన్ని తెచ్చి వాళ్ళిద్దరిని బయటికి ఎలానో అలా పంపించి, సరే వీలైనా హ్యాపీ ఉంటే తర్వాత మేము కూడా పెళ్లి చేసుకుంటే అన్ని ఏదో కరెక్ట్ time జరుగుతాయి కదా అని సో అనుకున్నాం. వాళ్ళ బాగానే పెళ్లి ఉంది వరకు ఇక్కడ మీరు దాకా. హెల్ప్ చేశారు. ఇదేమైంది? ఇప్పుడు మీరెవరన్నా అడుగుతున్నాడా? ఆ అమ్మాయి పరిచయం అయినాక అలానే అడిగారు సార్. తర్వాత పెళ్లి చేసుకుంటా అంటే సర్లేరా మన ఇద్దరు కూడా డబ్బులు ఇచ్చి తర్వాత పంపించారు. ఎంతకాలం అయింది పంపించాలని? వాళ్ళని 6 months అయింది. 6 months. కాదు, అంత మీరు డబ్బులు అప్పులు చేసి మీ బంగారాలు తీసి అంత పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో వాళ్ళకి చెప్పి చక్కగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. అంటే ఒక రోజు ఏమైపోయిందంటే మేడం, అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ ఆహా, తాతయ్య అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరు ఆ, లేనప్పుడు లోపల ఇంటికి అమ్మాయి వెళ్ళాడు. ఏదో ఫోన్ చేస్తే నార్మల్ గా వెళ్ళిపోయిందంట మేడం. వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళ తాత మంచం మీద ఏదో యోగా భంగిమలు చేసేసి ఓహో, అక్కడ వీళ్ళు ఫిజికల్ గా కలవబోతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి నాలుగు చూసేసి పీకారా? ఇంట్లో వాళ్ళు చూసి ఓకే. పట్టేసుకున్నారు మేడం. ఇంకా అమ్మాయి మాకు ఫోన్ చేసేసి, అన్నయ్య ఇలా జరిగిపోయింది, ఇంకా మా వల్ల కాదు ఇక్కడ ఉండడం, మీరే మమ్మల్ని కాపాడాలి, ఏదన్నా చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసేయండి అంటే ఇంకా ఫోన్ చేసి ఒకే ఏడుపు మేడం రోజు. ఓకే. అయినా సరే సరేలే, ఇంకా ఇంతవరకు వచ్చినాక ఎవరేం చేస్తాం, చస్తా అంటారు కదా, చావడం ఎందుకు, మేమే ఎలానో అలా చేసి మీ ఇద్దరిని పంపించేస్తామని అందరి దగ్గర డబ్బులు తీసుకొని, అందరి దగ్గర మిత్తులకు తీసుకొని వాళ్ళిద్దరిని పంపించేసినాం మేడం. ఇంకా ఓకే, ఉన్నంతలో ఆ మీ రకంగా friend అందరూ వాళ్ళ ఇంట్లో కూడా పంపించారు. ఒప్పుకోలేదా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు మేడం. సో బేసికలీ వాళ్ళు లేచి వెళ్ళిపోవటానికి మీరు హెల్ప్ చేశారు. మేము హెల్ప్ చేసాం. రైట్. పెళ్లి చేసుకున్నారా వాళ్ళు? చేసుకున్నారు మేడం. ఓకే. పెళ్లి చేసుకురు. కొన్ని రోజులు ఒక 3-4 months వరకు అంతా బానే ఉంది మేడం. సడన్ గా మా ఫ్రెండ్ కాల్ చేసి, ఒరేయ్ నాకు ఈ అమ్మాయి నచ్చట్లేదురా, Hmm. అన్ని అయిపోయాక నేను ఈ అమ్మాయితో ఉండలేకపోతున్నాను మామ, ఏంది నాకు అసలు ఈ టార్చర్ అయింది. పెళ్లికి మీరే కావాలి, జాబ్ విడిపోవటానికి ఏమీ లేదు, ఇన్కమ్ ఎక్కడిది? ఈ సినిమా కష్టాలు స్టార్ట్ అయినాయి. అవి రెగ్యులర్ గా అందరి లైఫ్ లో ఉంటాయి మేడం. ఆ. ఏదో చిన్న చిన్న దానికి మామ, ఏదో నేను రైస్ పెట్టమంటే కాసేపు ఆగి పెడతా అంటున్నాడు, దానికి అట్లా చిన్న చిన్న దాంట్లకే గొడవ పెడుతుంది మామ. ఎందుకు అంటే ఇంత బాగున్నది చిన్న చిన్న దాంట్లకి ఎందుకు నాతో గొడవకు వస్తుంది మామ ప్రతిరోజు? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు నచ్చిన డ్రెస్ కొనివ్వట్లేదు, నాకు నచ్చిన సినిమాకి తీసుకెళ్ళట్లేదు అని ఏదో మొత్తం ఫేక్ రీజన్స్ ఇతను అమ్మాయి పైన వేయడం. సో వీళ్ళు పెళ్లి 6 నెలలు అయినా కూడా పెద్దలు ఎవరు కూడా వీళ్ళని ఆశీర్వదించలేదు. ఇప్పటికొచ్చి తల్లిదండ్రులతో ఇరువైపులో తల్లిదండ్రులతో మాటలేవు. ఈ పెళ్లికి పెద్దలు మీరిద్దరే. మేమిద్దరమే సార్. సరిపోయింది. సో ఇప్పుడు అబ్బాయి విడిపోతానంటున్నాడా? అబ్బాయి విడిపోతా అంటుండు, అమ్మాయి కూడా విడిపోతా అంటుంది మేడం. సరే, విడిపోతే విడిపోని, మీకు ఇంకా హ్యాపీ కదా. కాదు, మీకెందుకు వచ్చి చెప్తున్నారు అంటే మిమ్మల్ని కలపమనా విడగొట్టమనా లేదంటే అమ్మాయి పంచాయతీ ఏమంటుందంటే, Yeah. మా పెళ్లి మీ వల్లనే జరిగింది, నా విడగొట్టడం జీవితం కూడా మీరే నాశనం చేయండి. అవ్వడానికి కారణం మీరే అని అనేస్తుంది. ఓ మిమ్మల్ని బ్లేమ్ చేస్తుందా మమ్మల్ని అమ్మాయి? బ్లేమ్ మీ చేసేసి. ఫ్రెండ్ ఏమంటున్నాడు? మా ఫ్రెండ్ ఏమంటుండంటే, ఇంకా ఈ అమ్మాయితో నాకు అవ్వదురా, రైట్. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ అలా ఇలా ఏదేదో ఫేక్ నా పైన ఏదేదో బ్లేమ్ చేస్తూ సో అమ్మాయిని విడగొట్టుకోవటానికి నాకు హెల్ప్ చేయండి అని అంటున్నాడు. లిటరల్ గా అంటే నేను బోర్ కొట్టేసినారా అమ్మాయికి అని ఇలా చెప్పేస్తుంది సార్. Okay. అబ్బాయి అబ్బాయి దృష్టిలో అమ్మాయికి బోర్ బోర్ కొట్టానేమో అని ఫీలింగ్. కొట్టేసిందని feel. అమ్మాయి ఏమో మీ వల్ల నా జీవితం నాశనం అయింది, ఇట్లాంటి వాడిని తగలబెట్టారని ఆ అమ్మాయి ఆ అంటుంది. అమ్మాయి అంటుంది మేడం. సరే, వాళ్ళిద్దరికి విడిపోవడం ఇష్టమే కదా, మరి ఒక విడాకులు కూడా ఇప్పించేసే పాత్ర చేయకపోయారు, ఎందుకు చేయలేదు? అది ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? వాళ్ళని కలపాలనుకుంటున్నారు ఇటు కొంప తీసి. అంటే వాళ్ళు ఎట్లయినా జీవితాంతం చచ్చే వరకైనా ఇద్దరు కలిసి ఉండేలా చేద్దామని మేము అనుకుంటున్నాం మేడం. కక్ష కట్టేశారు మరి- మీరైతే. మరి మే- అప్పులన్నీ ఇంకా కడుతున్నారా మీరు? అలా మరి పెళ్లి ఆ చేసిన అప్పులు కట్టడం కాదు మేడం, ఇంకా అది అసలు వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేయడం కాదు, కానీ మాకు జీవితాల మీద విరక్తి పుట్టే అంత భయంకరంగా మా జీవితాలు తయారైపోయాయి. అందుకని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళిద్దరు ఊరుకోరు, వీళ్ళమ్మా నాన్న ఊరుకోరు. నాన్న, ఇప్పుడు తీరా వాళ్ళ చూస్తే వీళ్ళిద్దరు పేరెంట్స్ fail. గానీ వీళ్ళ Hmm. పేరెంట్స్ గానీ మీరిద్దరు దగ్గరుండి వాళ్ళిద్దరిని పంపించారనేది తెలిసిందా? తెలిసింది సార్, అది తెలిసింది కాబట్టి మాకు ఇది ఇప్పుడు తెలిసింది ఇంకా సార్, ఇంతవరకు- ఊర్లో బ్యాడ్ టాక్ రావడం వల్ల ఒకనొక సిచ్యువేషన్ లో వీళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వీళ్ళ వాళ్ళ డాడీ డాడీ అది తెలుసుకొని మా డాడీ కూడా అయ్యో. దాని అది ఆ న్యూస్ అప్పుడు తెలుసుకొని కూడా వీడెందుకు ఇన్వాల్వ్ అయ్యిండు, అంతే ఈ కుర్రాలతో కలిసి ఇట్లా సో చేసి ఆ ఊర్లోంచి మీకు కూడా వెలివేశారు. అంటే కొన్నాళ్ళు మేము కూడా బయటే ఉన్నాం సార్.
అంత జరిగిన ఇప్పటి వరకు మేము వాళ్ళ గురించి ఎలాంటి బ్యాడ్ టాక్ ఎక్కడ Right, రానివ్వలేదు right. సార్. ఇప్పుడు వాళ్ళు విడిపోతే మీకేం పట్టదు, కానీ విడిపోతే ఆ అభాండం కూడా మీ నెత్తి మీద పడుతుంది. మా పైనే సార్. దొంగ పెళ్లి చేశారు ప్లస్ విడిపోవటానికి కూడా మీరే కారణం అయ్యారనే ఇది వస్తుందని మీ భయం అంతేనా? మా ఫ్యామిలీకి వాళ్ళ ఇంకా బ్యాడ్ మోజుతో వాళ్ళు చేసిన పని మీ ఇద్దరు జీవితాలని ఫైనాన్షియల్ గా గానీ పరువు పరంగా గానీ పడంగా పెట్టినట్టే అయ్యింది. అంతే కదా ఎందుకు మేడం, విడిపోవాలి అంటే- వాళ్ళు అనేది మీ కాబట్టి ఉద్దేశం. వాళ్ళిద్దరు విడిపోవద్దు అంతే కదా. అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తాం. వాళ్ళిద్దరిని పెళ్లి చేయటానికి అంత రిస్క్ తీసుకుని పెళ్లి చేయవలసిన అవసరం అంటే వాళ్ళ ఇద్దరు అర్థం చేసుకున్నారా లేదా, కలిసి ఉంటారా, విడిపోతారా, తల్లిదండ్రుల నుంచి ఎదిరించి వెళ్తున్నారు, రేపొద్దున ఏమన్నా గొడవలు అయితే మా పీకలు తెగిపోతాయి అని మీ ఇద్దరు అనుకోలేదు అప్పుడు 6 నెలల క్రితం పెళ్లి? అంత అంటే ఫ్రెండ్షిప్ గురించి ఏదైనా చేయాలని డిసైడ్ అయిపోయారా? అంటే అంత చిన్నప్పటి నుంచి అలా కలిసి ఉంటాం అలా కలిసి ఉన్నోళ్ళం కదా సార్. ఆ టైంలో మేము మరి చెయ్యకపోతే చేస్తాం కదా సార్. ప్రేమ గుడ్డిది అన్నారు కానీ స్నేహం గుడ్డిది అనలేదు మరి మీది. ఓకే, మరి రైట్, తప్పక ఇంకెట్లయినా చేసాం సార్. సరే ఇప్పుడు మీ ఫ్రెండ్ ని వాళ్ళ ఆవిడని కూడా పిలుద్దాం. పిల్లలు రండమ్మా. నమస్తే. 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 మీ పేరేంటమ్మా? స్వప్న. స్వప్న. సురేష్ ఎంతో రిస్క్ చేసి మీ లవ్ ని చక్కగా మ్యారేజ్ వరకు తీసుకొచ్చి చక్కగా మ్యారేజ్ చేశారు. ఎన్నో అప్పులు చేసి ఎంతో కష్టపడి మిమ్మల్ని పంపించారు. ఏంటి మీ సమస్య? ఇప్పుడు కలిసి ఉండమని చెప్పేసి అంటున్నారంట. చెప్పు స్వప్న, మాట్లాడు. కాదు, అంత రిస్క్ తీసుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు ఇంత చిల్లరగా ఎందుకు విడిపోతానంటే? పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంది మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత టార్చర్ మొదటి టార్చర్ లేదు మేడం. చాలా భయంకరంగా టార్చర్ పెట్టేస్తాము. చిన్నదానికి పెద్దదానికి కేకలు బొబ్బలు పగలు కొట్టేస్తాము. చాలా దారుణంగా. మరి అంత ఇవన్నీ లవ్ చేసుకున్నప్పుడు చూసుకోలేదా నువ్వు? లవ్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ని పణంగా పెట్టినప్పుడు తెలియలేదా? అంత స్పీడ్ గా అమ్మాయిని చేసుకోపోతే చచ్చిపోతాను అన్నారంట. అంత స్పీడ్ గా మంచం ఎక్కినప్పుడు తెలీదా? చచ్చిపోతాం అనుకున్నాం మేడం. దగ్గరకు వచ్చిన తర్వాత అంత అలా దారుణంగా ఉంది అని ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాను, నాకు వద్దు, నా వల్ల అవ్వదు. నువ్వు చెప్పావులే. ఈ ముందు జరిగిన సీన్ కి వాళ్ళ జీవితాలే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తన్నులు తినే రేంజ్ కి వెళ్ళినాయి. తండ్రిని పోగొట్టుకున్నాడంట అబ్బాయి. ఏమ్మా ఏడ్చుకునే ఫోన్ చేసామంటగా, కాపాడండి అన్న, మీరు అందరూ పెళ్లి చేయండి లేకపోతే మేము చచ్చిపోతామని. ఏం గట్టిగా 3 నెలలకి 6 నెలలకి ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? తాగడం గట్టా చేస్తున్నాడు. ఎవరా అబ్బాయా? అసలు మీకు ఈ 4 నెలలు ఇల్లు ఎలా గడిచిందో తెలుసా? వీళ్ళు ఇచ్చిన డబ్బులేగా పట్టుకెళ్లారు, అవును మేడం. వీళ్ళు ఇచ్చిన గోల్డేనా? అవును ఎంజాయ్ మేడం. చేసింది 3 నెలలకి అయిపోయిందా? లేదు మేడం, తిని చాలా దారుణంగా ఉంటున్నాడు. అసలు నా ఏంటో వల్ల చెప్పు, అతని గురించి అవ్వట్లేదు. చెప్పండి. ఏంటో మీరు మాట్లాడాలి. ఏం నేను చెప్పండి. నా తల్లిదండ్రుల్ని వదిలేసుకుని వచ్చాక నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడు అనుకున్నాను, కానీ అలా చూసుకోవట్లేదు. హ్యాపీ వేరే అంటే ఏంటి మీ అమ్మాయి- దృష్టిలో? మంచిగా అంటే నాతో మంచిగా ఉండాలి, నాకు కొంచెం నీకు వంట వండి పెట్టాలి, నీ కాళ్ళు నొక్కాలి. అలా లేదు మేడం, ఆ, అలా మరి ఏంటి? అనట్లేదు మేడం. నన్ను అంటే బయటకు తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళాలి అన్నప్పుడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు మేడం. నా ఎదురుగానే వేరే వాళ్ళతో ఉండి వస్తాడు. వేరే వాళ్ళతో ఉండి వస్తాడా? అవును మేడం, అమ్మాయిల దగ్గరికి వెళ్తాడా? వెళ్తాడు మేడం. సో తాగుడు, వేరే ఆడవాళ్ళు, ఇంకా బాధ్యత లేకపోవటం, సంపాదించలేకపోవటం, అవును. ఇంకా నీతో టైం స్పెండ్ చేయకపోవడం. తల్లిదండ్రులు చెప్పారు ఎండ్లా, ఇంటికి వస్తేనే మంచం ఎక్కావు, పారిపోయి ఫ్రెండ్స్ ని పెళ్లి చేయని బెతలాడావు, తిప్పి కొడితే ఆడు వెళ్ళనని ఇప్పుడు తెలిసింది. బాబు నీ తమ్ముడు, నీ ప్రాబ్లం ఏంటి అమ్మాయితో? నీకేంటి ప్రాబ్లం అంటే అన్ని సుఖాలు సంతోషాలు అన్ని అయిపోయిన తర్వాత ఒరిజినాలిటీ బయటపడింది. అప్పుడు ఏంటి ఒరిజినాలిటీ అమ్మాయి? దగ్గర ఉన్నప్పుడు కనపడలేదంటే సాడజీవం అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టేసుకుని బయటకి పెట్టి చేసి వెళ్ళిపోతాం, మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాం. ఎక్కడ బయటికి వెళ్తది? బయటికి వెళ్ళిపోద్దా రోడ్డు మీదకి? మామూలుగా పెట్టడం చదువుకుని కాదు, వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక 4 చెప్పింది నీ మీద, వాటి గురించి ఏంటో ఆన్సర్ చెప్పు ఫస్ట్. డైరెక్ట్ గా చూడలేదు కదండి. ఇప్పుడు ఆహా, చెప్పేస్తే బయటికి తీసుకెళ్ళమని అడుగుద్దంట. ఎందుకు తీసుకెళ్ళవు బయటికి? బయటకంటే నాకు జాబ్ లేదు, ఏమీ లేదండి, పారిపోయి వచ్చేసింది కదండి. నేనేం ట్రై చేయలేదు. స్టోరీ కానీ తాగటం, తాగితం అయితే ఉన్నాను. వేరే అమ్మాయిలు? రొమాన్స్ అటువంటివి లేవండి. లేవా అబ్బా? ఈ అమ్మాయి ఒక్కదాంతోనేనా నీకు? ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరండి. మరి అవన్నీ అమ్మాయి అబద్ధాలు ఆడుతుందా? ఉన్నారు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్న వాళ్ళగా? చెప్పాలి. ఇంట్లో వంట చేస్తుందా? వంట చేయదండి, నేను చెయ్యాలి. మీ ఇద్దరు పిచ్చి ప్రేమ నమ్మి వాళ్ళిద్దరు బకరాలు అయ్యారు. వాళ్ళిద్దరు చూడు మే మే వాళ్ళిద్దరి అనుకుంటారు. దగ్గర ఎంత తీసుకున్నారు మీరు? వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం ఏం చేశారు? దగ్గర 2-3 లక్షల దాకా మీకు అరేంజ్ చేశారు, గోల్డ్ గానీ ఇవి గానీ. దానికి డబల్ మీరిద్దరు కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్. 2 వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళారు, మీరిద్దరు కూడా జైలుకి వెళ్ళండి. లేదంటే మీరు ఇద్దరు కలిపి నాటకం ఆడుతున్నారా? వాళ్ళు డబ్బులు నొక్కేయడానికి. నా ఫ్రెండ్షిప్ సరిపోద్ది. ఫ్రెండ్స్ ముంచావుగా. అవి తెలియదండి, ప్రేమించక ముందు తెలియదు కదండి, ప్రేమించిన తర్వాత తెలిసింది. మీ పేరెంట్స్ కూడా వచ్చారా? రాలేదు. మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయపోయావా, అమ్మా నేను మోసపోయాను నన్ను కాపాడండి అని? ఏమ్మా ఇప్పుడు తెలియలేదు, ఇప్పుడు ఈ అబ్బాయిని చేసి వదిలేసుకుంటున్నప్పుడు తెలుస్తుంది. ఏంటి మీరిద్దరు ఫిక్స్ ఇప్పుడు విడిపోవడానికి? నాకు వద్దండి.
అమ్మో. నన్ను వద్దనుకున్నప్పుడు నాకు సరే వద్దండి. మీరిద్దరు నన్ను మంచిగా విడిపోండి అమ్మా. చూసుకున్నప్పుడు నాకు వద్దండి. మీరిద్దరు విడిపోండి, హ్యాపీగా ఈ క్షణమే విడిపోండి. ఎందుకంటే కనుక వాళ్ళు బుద్ధి గడ్డి తిని మీ ఇద్దరు పెళ్లి చేశారు. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఏంటి అన్నది డిసైడ్ చేసిన తర్వాత మీరు విడిపోండి. మీరు విడిపోతారన్నది ఎప్పుడైతే మీరు గోడ దుంకట్టు వెళ్ళారో అప్పుడే అర్థమైపోయింది అందరికి మీరు విడిపోతారని చెప్పి. ఎందుకు ఆ రోజు అడ్డంగా దొరికారు కాబట్టి ఎమర్జెన్సీలో మీ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కి వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయటం, మీ ఇద్దరిది కలిసి ముందుకెళ్ళేటటువంటి ప్రయాణం కాదు, ఎమర్జెన్సీ మ్యారేజ్ మీది. సో అది ఎప్పుడైనా బాంబు పేలొచ్చు, పేలింది. మీరు విడిపోండి. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, డబ్బు ఇచ్చారు, పరువు తీసుకున్నారు, ఊర్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోయాడంట ఈ పరువు తీసేటటువంటి పనికి. అవన్నీ తిరిగివ్వండి. మీరు విడిపోతే విడిపోండి. వాళ్ళ ముగ్గురు చదువుకున్న వాళ్ళలో అతనే నచ్చడానికి కారణం ఏంటి నీకు? అతను అంత తక్కువ చదువుకున్నాడు వీళ్ళకంటే, చూడడానికి అంతంత మాత్రంగానే ఉన్నాడు. నువ్వు ముగ్గురిని చూసావు, ఆయన్ని ఎందుకు లవ్ చేసావు? ఏంటి ఆయనకున్న స్పెషల్ క్వాలిటీస్? ఆయన చూడగానే నచ్చాడు. నచ్చాడా? వేరే ఆడవాళ్ళతో తిరుగుతాడు కాబట్టి నచ్చాడా? కాస్త అప్పుడు పగ్గేస్తాడు కాబట్టి సార్ నచ్చాడా? అప్పుడు తెలియదు సార్. ఆహా, ఇంట్లో వేరే ఒప్పుకోరు కాబట్టి నచ్చుంటాడు, టైం పాస్ చేస్తుంటావని నేను అనుకుంటున్నా. రెండు కుటుంబాలు నిజంగా నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునుంటే మీ ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా ఒప్పించి మరి పెళ్లి మా చేసుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళకి ఏ, తెలిసిపోయింది. నువ్వు అలా నేను మాట్లాడకు. ఒప్పుకోలేదండి నువ్వు చక్కగా అసలు. వెళ్ళావు, టైం పాస్ చేసావు, ఇప్పుడు ఆయన నచ్చట్లే నీకు. ఇవన్నీ ఆ? బుద్ధులేని తను డ్రామాలు వేరే వాళ్ళతో ఉంటున్నాడండి. అదే ఆ, నచ్చట్లేదు. ఒప్పుకోవట్లేదు అదే కదా అక్కడ. రీజన్. ఒప్పుకోవట్లేదు కదా. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి నాన్న? నువ్వు చెప్పగానే నమ్మంగా? నువ్వు నీ ఏదో దగ్గర ఉన్న విడిపోవాలని ఎవిడెన్స్ చెప్తున్నావు ఏంటి? అనుకుంటావు. ఇదిగోండి పలానా అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఇదిగోండి ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఇదిగోండి ఆడియో, ఇదిగోండి వీడియో, ఏదో ఒకటి చెప్పాలి కదా. వేరే అమ్మాయిలు ఒకటే కదా. వదిలించుకోవడానికి నువ్వు ఏదన్నా చెప్తావు. సంతోష్ లేదు మేడం, వదిలించుకోవడానికి కాదండి. చాలా గొడవలు పడతాడు, ఇష్టసారంగా తాగుతాడు, పట్టించుకోడు. సరే ఎందుకు మేడం తాగుడు ఇలాంటి మానిపిస్తావులే, వీళ్ళు ఊరుకోవట్లా. రిలేషన్స్ నాకు మీ వద్దు. మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వీళ్ళు. బిజినెస్ లాస్ అయితే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఒక మొక్క నాటారు, అది పంట రావాల్సిందే చేతికి. వాళ్ళ బాబు, అమ్మ, మీరు వాళ్ళు ఏమైనా పెళ్లి చేసిన వాళ్ళు అమ్మా నాన్న అనుకుంటున్నారా? మీకు విడాకులు ఇవ్వడానికి ఫ్రెండ్స్. వీళ్ళ ప్రేమలో పసలేదు, బలం లేదు. వీళ్ళిద్దరిని కలుపుదామని మీరు డిసైడ్ అయ్యారా? దాన్ని మమ్మల్ని అడగటానికి వచ్చారా? లేదు సార్, వాళ్ళిద్దరు మీ జీవితాలు ఎలా కాపాడుకోవాలి అనేది అడగండి అయ్యా. వాళ్ళిద్దరు మా జీవితాలు ఇంకెట్లనో జరిగిపోయింది సార్. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి సార్, అంతే సార్. ఏవరా బాబు, నువ్వెక్కడ దొరికావు? వాళ్ళు ఏంటి అసలు? వాళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్, ఇనీషియల్ రొమాన్స్, ఫిజికల్ అట్రాక్షనే గానీ అక్కడ ఏం బాండింగ్, ట్రస్ట్, నమ్మకం ఏమీ లేవు అక్కడ. అది గాలివాటం. ఎంతకాలం వాళ్ళు కాపు కాస్తారు? జీవితాంతం కాపు కాస్తారా? వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత నర్సరీకి తీసుకెళ్లి స్కూల్కి దింపి వెనక్కి తీసుకొస్తారా? వాళ్ళిద్దరు కలిసే బ్యాచేనా? అర్థమవుతుందా? ఏం చేయమంటారు మమ్మల్ని? ఏం లేదమ్మా, మీరు ఇలాంటి కేసులు ఎన్నో చూసి ఉంటారు మేడం. ఎలాంటి ఏవే కేసు వీళ్ళిద్దరు కలిసి ఉండేలాగా ఎలాంటి కేసులు ఉంటే అలాంటి కేసులన్నీ మొత్తం బుక్ చేసి వాళ్ళని కోర్టులు తిరిగినా మొత్తం పర్లేదు. వాళ్ళ వాళ్ళిద్దరూ జీవితాంతం కోర్టు తిరిగినా సరే మేడం, కానీ వాళ్ళిద్దరు విడిపోదు మేడం. మీరు బయటికి మేమంతా drop టాస్క్ చేస్తారు కదా, మేడం. ఏ కోర్టుకు తిరగాలన్నా మీరు తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తారు. చేస్తాం మేడం. చేస్తాం. వాళ్ళు కలిసి ఉండడానికి ఏదైనా చేస్తాం సార్. మీరిద్దరు ఏంటంటే ఆ బ్లాక్ డ్రెస్లు వేసుకుని ఆ బౌన్సర్ లాగా రండి అయ్యా, సెక్యూరిటీ గార్డులా నిలబడండి వాళ్ళు ఇద్దరు పక్కన. ఏం చేస్తాం సార్? మరి ఏదో ఏమయ్యా? చేసాం మరి. కలిసి ఉండి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం సార్. అందులో ఒకడు వాడు సార్. మరి వాళ్ళిద్దరు ఇంకా కాదు, మీ ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అర్జెంట్ గా. వాళ్ళు ఖచ్చితంగా కలిసే ఉండాలి మేడం. ఏదో గుడి దగ్గర అడుక్కున్నా ఇద్దరు కలిసి ఉండేటట్టు ఏదోలా చేయండి మేడం. బాబు, అలాంటి ఇంజెక్షన్లు, అలా పిచ్చి పట్టేటటువంటి విధంగా చేసేటటువంటి ట్రీట్మెంట్లు ఎక్కడా ప్రపంచంలో ఉండవు. మీ స్నేహాన్ని నమ్ముకుని మీ స్నేహాన్ని కాపాడేటటువంటి ఉద్దేశంతో మీకు వచ్చేటటువంటి పిచ్చి ఆలోచనలు అవన్నీ కూడా. మీ ఫ్రెండ్కి నిజంగా న్యాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశం మీకుంటే కనుక నిజంగా అతని మనస్సాక్షికి ఏది కావాలి అనేది ఆలోచించుకోండి. అతను ఇప్పటికీ ఫీల్ అయ్యేటటువంటిది ఏంటంటే ఈ పెళ్లిలో ప్రేమ తక్కువ, తొందరపాటు ఎక్కువ అని ఫీల్ అవుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇందులో ప్రేమ తక్కువ, తొందరపాటు ఎక్కువ. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి రియాలిటీ అనేది తెలిసినప్పుడు ఈ రోజు నిజమైనటువంటి స్నేహంలో అక్కడే నరకమైన ఏదైనా నువ్వు అక్కడే ఉండరా బాబు అని చెప్పటం అనేది నిజమైన స్నేహానికి నిదర్శనం కాదు. అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అలా అంటం బాగానే ఉంది, కానీ అది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు సబబు? ప్రేమించాడు కాబట్టి అక్కడే పడుండు, అక్కడే పెళ్లి చేసుకున్నావు కాబట్టి అక్కడే ఉండు, నువ్వు వెనక్కి తిరగకూడదు, నీకు విడాకులు వద్దు అనుకుంటే కనుక అదేం స్నేహం? నీ ఫ్రెండ్ తప్పు చేశాడు ఈరోజు. ఒకటే సురేష్, నేను ఒక పదం వాడాలి, మొత్తం ఎపిసోడ్కి ఒక టైటిల్కి ఒక పదం వాడాలి అంటే నమ్మక ద్రోహం అని అంటాను. నేను నిజంగా నమ్మక ద్రోహం అంటాను. ఎందుకు అంటే కనుక కలిసి ముగ్గురు ప్రయాణం చేశారు, ముగ్గురు స్నేహితులు. ఓకే, ఒకే కంచంలో తిన్నారా, ఒకే మంచం తిరిగారా, ఒకే ఊర్లో ఉన్నారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకరికొకరు నమ్మకంగా ఉన్నారు దగ్గర 20 సంవత్సరాల పాటు. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు అవసరానికి నువ్వు చేయి చాచితే వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళ అవసరానికి చేయి చాచితే కనుక నువ్వు హెల్ప్ చేసావు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒక కీలకమైనటువంటి అంశంలో, ఒక క్రిటికల్ అంశంలో నేను వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే కనుక రేపొద్దున మనం ఏదో ఊరెళ్ళిపోయి మీరు ఎక్కడో ఉంటారు, ఏదో చేసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కష్టం చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పు చేసినటువంటి డబ్బు, బంగారం తీసుకొచ్చి మీ పెళ్లి చేయటం, వాళ్ళ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి చెడామడా తిట్లు తిట్టించుకోవటం, ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అవమానం ఫీల్ అవటం,
పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టించటం, ఆ అవమానం తాళలేక వాళ్ళ తండ్రిని పోగొట్టుకోవటం, ఇటువంటి పరిస్థితిని మీ ఫ్రెండ్స్కి ఇవ్వటం అనేటటువంటిది ఎంతవరకు నీది సబబు అయినటువంటి ఆలోచన? దీన్ని స్నేహం అంటారా? నీ ప్రేమను గెలిపించుకోవటం గురించి, ఆ ప్రేమ యొక్క పరిస్థితి ఏంటి, ఆ ప్రేమ ఎంత అవమానకరంగా మారింది, ఎంత దిక్కు లేకుండా మీ పెళ్లి ఈ రోజు అయ్యిందన్నది చూసేటటువంటి ప్రేక్షకులకి మన అందరికీ కనిపిస్తూనే ఉంది. ఏం చేసావు? 22-23 సంవత్సరాల పాటు మీ యొక్క స్నేహానికి నువ్వు ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటి? ఏం గిఫ్ట్ ఇచ్చావు నీ స్నేహానికి నువ్వు? ఈరోజు వాళ్ళు వచ్చి సార్ మేము చేశాం కాబట్టి వాళ్ళు 2 ఆలోచనలు ఉన్నాయి. నరేష్కి కానీ కుమార్కి కానీ 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, మేము దగ్గరుండి ఇంత కష్టపడినటువంటి ప్రేమని మా వాడు ఏమీ లేనట్టుగా ఇలా తుంచేసుకుంటే వాడి జీవితం నాశనం అవుతుందని చెప్పి ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కోణాన్నే వాళ్ళిద్దరు చూస్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే కనుక ఊరు వాడ అంతా వాళ్ళే దుమ్మెత్తి పోస్తూ, అరే మీరు పరువు తీశారు, అనవసరంగా 2 కుటుంబాల మధ్యన వైరం చేశారు, మీకు దిక్కు దివానా లేకుండా చేసుకున్నారు అని చెప్పేటటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చి దుమ్మెత్తి పోస్తారు వాళ్ళిద్దరి మీద. అరే చూడరా మీరు చేశారు, పట్టుమని 6 నెలలు కూడా నిలవనటువంటి ప్రేమేనా? నిజంగా పట్టుమని 6 నెలలు నిలవనటువంటి పెళ్ళేనా అనేటటువంటిది ఇంకో డోస్ వాళ్ళకి పట్టడానికి అవకాశం ఉంటుంది. ఏం న్యాయం చేశారు? ఆ అమ్మాయికి అసలు మెచ్యూరిటీయే లేదు. ఏం ఆలోచిస్తుంది ఆ అమ్మాయికి ఏం మెచ్యూరిటీ లేదు. ఏదో పైకి కనిపించేటటువంటి ఒక 4 రీల్స్ చేసింది, ఇలా అంది అలా అంది, నీతో పాటు చట్టపట్టలు వేసుకుని తిరిగింది. సడన్గా అనుకున్నటువంటి పరిస్థితుల్లో మినిమం కామన్ సెన్స్ లేకుండా ఫిజికల్గా దగ్గర కావడానికి ట్రై చేసింది. ఒక పబ్లిక్ ప్లేస్లో, ఒక ఇంట్లో అడ్డంగా దొరికిపోయారు. ఎమర్జెన్సీలో పెళ్లి చేసుకున్నారు. బహుశా ఆ రోజు అడ్డంగా దొరక్కపోయి ఉంటే కనుక కొంతకాలం మీరు అదే ప్రేమ అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్ళి ఉంటే కనుక నీ రంగు ఏంటో, అసలు రంగు ఏంటో ఆ అమ్మాయికి తెలిసి ఉండేది, ఆ అమ్మాయి అసలు రంగు ఏంటో నీకు తెలిసి ఉండేది. బహుశా ఆ పెళ్లి వరకు వెళ్ళుండేది కాదు. ఇందాకటి నుంచి నేను అదే పదం అంటున్నాను, ఎమర్జెన్సీ పెళ్లి. వాళ్ళిద్దరు చేయవలసింది ఏంటంటే కనుక, ఒరే ఆగండ్రా, నిజమైనటువంటి స్నేహితులైతే. ఒకప్పుడు నేనే మీ స్థానంలో ఉండి నా స్నేహితుడికి ఏమన్నా చేయండి అని అంటే నేనేమని చెప్పండి, రే ఆగండ్రా, మీరు ఎక్కడికో వెళ్ళిపోయి పరిగెట్టుకుని ఎల్లకాలం మీరు బతకలేరు. నువ్వు ఉద్యోగం సద్యోగం లేదు, నీకు బాధ్యత లేదు, ఆ అమ్మాయికి ఏమీ లేదు. మహా అయితే మా డబ్బుల మీద ఒక 2-3 నెలలు బతుకుతారు, ఆ తర్వాత దిక్కు దేవనా లేనటువంటి వాళ్ళు అవుతారు. మీరు ఆగండ్రా. తల్లిదండ్రులు ఈరోజు తిట్టి కొట్టినా బుద్ధి చెప్పినా ఏదైనా మన మంచి గురించే చెప్తారు అని చెప్పి ఆ అబ్బాయికి ఒక క్లాస్ పీకుంటే బాగుండేది. 2 అయి ఉండేవి. ఒకటి, వాళ్ళిద్దరికీ అర్థం చేసుకోవటానికి కొంత వ్యవధి సమయం వచ్చి ఉండేది. మీరు మీ ఇంట్లో అవమానకరమైన పరిస్థితి చూడకుండా ఒక సమయం వచ్చి ఉండేది. వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోకుండా ఒక అవకాశం వచ్చి ఉండేది. ఈరోజు కుమార్ వాళ్ళ తండ్రి బతుకుండేవాడు. మీరు ఈరోజు ఏంటంటే ఎల్లకాలం వాళ్ళని కాపాడాలి, వాళ్ళిద్దరి బంధాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఈ సెక్యూరిటీ ఉద్యోగం చేయకుండా అవకాశం ఉండేది. నిజమైనటువంటి స్నేహం అంటే ఏంటంటే ఈ స్నేహానికి త్యాగం చేసేయాలి, ఒక సినిమా స్టైల్లో ఒక ప్రేమను కాపాడేయాలంటే అది సినిమాలు. రండి కుర్రకారు జెన్జీ బ్యాచ్ అనేటటువంటి మీరు వాస్తవాలకి దగ్గరగా రావాలి, నిజాలకి దగ్గరగా రావాలి, పరిణామాల గురించి ఎక్కువ ఆలోచించాలి. 10-20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనేటటువంటి దాని గురించి ఆలోచించాలి. వాళ్ళది స్పీడ్తో కూడినటువంటి ప్రేమను మీకు తెలుసు, అనాలోచితమైన ప్రేమని తెలుసు, శారీరక కోరిక అనేటటువంటి బేస్ మీద ఉన్నటువంటి ప్రేమ అన్నది మీకు తెలుసు. వాళ్ళు వెళ్ళిపోతే బయటకు వెళ్ళి బతకలేరని మీకు తెలుసు. ఈరోజు తల్లిదండ్రులను ఎదిరించి ఆమెడంత దూరం వెళ్ళొచ్చు, కానీ తిరిగి మళ్ళీ ఇదే జంక్షన్కి వస్తారన్నది మీకు తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు ఏం చేయాలంటే నిజమైన స్నేహితులు, ఎందుకంటే ఇద్దరున్నారు, మీరు అతను ఒకడే ఉన్నాడు, ఆయన్ని కూర్చోబెట్టి సురేష్ అది కాదురా, కొద్ది టైం ఆలోచించుకో, ఏ యాక్షన్ తీసుకున్నా కూడా రేపొద్దున దాని పరిణామాలు భరించేటటువంటి కెపాసిటీ సాయశక్తులు నీకు ఉన్నాయా లేదా అన్నది ఆలోచించుకో. ఈరోజు నువ్వు తీసుకోపోయేటటువంటి స్టెప్ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. పెద్దల్ని నిదానంగా నెమ్మదిగా మనం వాడిని ఒప్పిద్దాం అనేటటువంటి దాన్ని అసలైనటువంటి స్నేహానికి సంబంధించినటువంటి నిర్వచనం అని అంటారు. ఏం చేశారు? అది వదిలేసి ఈరోజు ఇక్కడ కూర్చుని మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు మీరు. 100 వాళ్ళు అలాగే ఉండాలి సార్, అలాగే కలిసి ప్రయాణం చేయాలి, దానికి ఏమన్నా రెడీ, మీ సాయశక్తుల మీరు ప్రయత్నం చేయండి, లాయర్ మేడం మీరు ఏమన్నా చేయండి అంటంలో ఇంకో అమాయకత్వం, ఇంకో తెలివి తక్కువతనం కనిపిస్తుంది మాకు ఇక్కడ. వాళ్ళిద్దరు జత కలిసేటటువంటి అవకాశం లేదు. వాళ్ళకి బేస్మెంట్ లేనటువంటి ప్రేమ, పునాదులు లేనటువంటి పెళ్లి ఎప్పటికైనా తెగిపోవలసిందే. వాళ్ళని ఎంత దూరం మీరు ఇలా కొనసాగింపిస్తారు? రేపొద్దున వాళ్ళిద్దరికి పడక ఒకరినొకరు ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఈ గొడవల మధ్యన పిల్లలు కన్నా తర్వాత పిల్లల జీవితాలు నాశనం అయితే పరిస్థితి ఏంటి? రేపొద్దున ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. సో నేను మీ ఇద్దరికి వాళ్ళిద్దరికి చెప్పేది ఏంటంటే, ఒక ప్రయత్నం చేయమన్నారు కాబట్టి వాళ్ళు కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి ఒక కౌన్సిలింగ్ అనేటటువంటిది నా తరపున ఏర్పాటు చేయమంటే చేస్తా. ఒక ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నానికి ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది, అది ఎంతవరకు సఫలం అవుతుందని నేను చెప్పలేను. ఎందుకు అంటే కనుక ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ అనేది నాకు సీరియస్నెస్ కనిపించట్లేదు. బాండింగ్ అనేది తప్పు పదం. ఆ ప్రేమలో ఒక సీరియస్నెస్ కనిపించట్లేదు. చిల్లరి ఆ టీనేజ్ లవ్ స్టోరీలో కనిపించేటటువంటి చిల్లరి మీరే చెప్పారు కదా, అసలు అక్కడ కారణాలే లేవు.
పట్టుమన్న 6 నెలల్లోనే 60 కారణాలు చూపెట్టేటటువంటి వాళ్ళు ఒక 60 సంవత్సరాల జీవితంలో ఎన్ని కారణాలు చూపెట్టుకుంటారు? కాబట్టి అన్ని కారణాలు క్లియర్ చేసేటటువంటి కౌన్సిలింగ్ ఎవరు చేయలేరు. కాబట్టి మీ కోరిక మేరకు నిజమైనటువంటి ప్రేమను కాపాడాలి, మా స్నేహం ద్వారా ఆ ప్రేమను కాపాడుకోవాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే మంచి ఆలోచనతో మీరు వచ్చారు. కాబట్టి ఆ ఒక్కింత ప్రయత్నం మనం ట్రై చేద్దాం. అదృష్టం బాగుండి వాళ్ళు బుర్రలు మారి వాళ్ళ ఆలోచన శైలి మారితే కనుక కొంతవరకు ప్రయత్నం చేయొచ్చు. కానీ దానికి కూడా మీ ఇద్దరి యొక్క పాత్ర కంటే వాళ్ళ ఇరువైపులా ఉండేటటువంటి తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎల్లకాలం మీరు వాళ్ళ జీవితానికి ఒక సెక్యూరిటీ గ్యారంటీ మీరు తీసుకోలేరు. ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయకపోతే కష్టం. ఎందుకంటే రేపొద్దున కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ప్రతిదానికి మీ దగ్గర పరిగెట్టుకుని వస్తే మీరేం చేస్తారు? ఎక్కడో చాట వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించి ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి విధంగా మనం ముందుకెళ్ళటం మంచిది. కొద్దిగైనా సక్సెస్ రావాలి అంటే కనుక అలా చేసి చూద్దాం. అవకాశం ఉంటే మంచిది, లేదంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. దయచేసి మీ జీవితాలు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ మేడం. భార్యాభర్తల బంధాలు, విడాకులు విడిపోవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లలు ఆస్తి తగాదాలు విడిపోవడానికి అవకాశం ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తి తగాదాలు విడిపోతున్నారు. చుట్టరికాలు ఎప్పుడో దొబ్బిని ఈర్ష్యాద్వేషాలతో వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు. ఈ జనరేషన్లో కానీ ఏ జనరేషన్లో కానీ మిగిలి ఉన్న ఒకే ఒక్క బెస్ట్ రిలేషన్ నా దృష్టిలో ఫ్రెండ్షిప్. వాళ్ళు తాగుతారా, తిరుగుతారా, మంచి పనులు చేస్తారా, సోషల్ సర్వీస్ చేస్తారా, ఫ్రెండ్ కోసం ఎంత దూరం అన్నా వెళ్తారో, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. నిజమైన ఫ్రెండ్స్ దొరకక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటి పిచ్చెక్కి సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు, ఒక చిన్న సమస్యని ఇంత పెద్ద సమస్య చేసుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నా దృష్టిలో. నిజమైన ఫ్రెండ్ దొరికితే వాడు కోటీశ్వరుడే. నిజమైన ఫ్రెండ్స్ 3 ఉంటే ఏం కావాలి ఇంకా వాళ్ళకి? 90% జెంట్స్ ఇలాగే ఉంటారు. వాళ్ళలో మంచి చెడు ఎతకడం కుదరదు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతే, కలిసి సిగరెట్లు తాగుతారా, కలిసి ఛాయ్ తాగుతారా, కలిసి హోటల్స్కి వెళ్తారా, కలిసి టూర్లే వెళ్తారా, కలిసి అడుక్కు తింటారా. ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుంటే ఫ్రెండ్స్ మిగతా అబ్బాయిలు లిమిట్ దాటి మాట్లాడతారు. అరే వాడికి ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టర్ మంచిది కాదు, వీళ్ళే సిబిసిఐడి ఎంక్వైరీలు. ఎందుకంటే ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోకూడదు. దాటి లోపలికి వెళ్ళకండి. ఆ అబ్బాయే నచ్చి ఆ అమ్మాయే నచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి అన్యాయం జరిగిన రోజు మీరు హెల్ప్గా ఉండండి. ఎందుకంటే మీరు చెప్పాల్సింది చెప్పారు. ఫ్రెండ్ రాబాయ్ వాడి జీవితం నాశనం అయిపోతుంటే ఎట్లా ఊరుకుంటామని మ్యాక్సిమం వాళ్ళ కోసం 100% చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మేబీ వీళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళు ఇలా చేసినా అబ్బాయి కూడా అలాగే చేసేవాడు. సూపర్. ఫ్రెండ్షిప్లో మీకు 100 మార్క్స్ పడుతుంది. ఎక్కడి వరకు మీకు అంత తెలివి కదా నాన్న. వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసు, అందుకే వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసు, మాకెందుకురా బాబా పనికి మాలిన అమ్మాయి అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళకు మంచి ఏంటి చెడేంటి తెలుసు. ఇక్కడ మాట్లాడే 2వ టాపిక్ లవ్ మ్యారేజ్, అందులోనూ అమ్మాయిలకి సంబంధించి. వెతికి 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 పనికి మాలినోడిని ఎత్తుక్కుంటారు. ఎందుకు తల్లే? ఆయన బాగుపడినివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు. అతను బాగుపడినివ్వండి, మీ ఇంట్లో వాళ్ళని బతులాడి పెళ్లి చేయించుకోవచ్చు. మీరు నిజంగా ఒక పనికి మాలినోడిని లవ్ చేసి మీ తల్లిదండ్రులకి నచ్చకపోతే అంత ధైర్యంగా ఉండి నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ నాన్న ఇవి అడుగుతున్నారు, నన్ను చేసుకోకపోయినా పర్లా, నువ్వు క్యారెక్టర్లో కెరియర్లో ఇలా సెటిల్ అవ్వు. మీరు చెప్తే వాడు వింటాడు. అమ్మ నాన్న చెప్తే ఎండో, ఫ్రెండ్స్ చెప్తే ఎనడు, లవర్ చెప్తే ఆ అమ్మాయి కావాలంతే చేస్తాడు, సక్సెస్ అవుతాడు. అప్పటికి నీతో కుదిరితే కుదురుతుంది, లేకపోతే లవ్నే త్యాగం చేసినంత మెచ్యూరిటీ లెవెల్స్ అతనికి వస్తాయి. కొవ్వు అమ్మా నాన్న వద్దు అన్నారు, సీక్రెట్ లవ్, అరే రూమ్కి వస్తే పని కానిచ్చేస్తున్నారు. దాన్ని లవ్ అని ఎలా మాట్లాడతాం? వరస్ట్ ఆఫ్ వరస్ట్ రిలేషన్ ఈ రోజున ఏదన్నా ఉంటే లవ్వే. దానికి ఒక లవ్ అని పేరు పెట్టకండి దయచేసి. ఈ జనరేషన్ వాళ్ళు దాన్ని లవ్ అని అనకండి. మీరు ఎవరైతే మేము లవర్స్ అని టమ్కి వేసుకొని పార్కుల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు, మీరు ఎవ్వరూ లవర్స్ కాదు. వీళ్ళిద్దరు టైపు, ఇది ఒక కొత్త టైపు. దీనికి ఏవో నానా రకాల పేర్లు పెట్టుకోండి. మీరు ఎప్పుడు ఏదో పేరు పెడతారు కానీ నెలకొక పేరు. సిగ్గే లేదు మీ ఇద్దరికి. ఇక్కడ ఫ్రెండ్స్ అనే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. నువ్వు ఫోన్ చేసి అన్నా మేము దొరికేసాము, మాకు మళ్ళీ చంపేస్తారు, మాకు పెళ్లి చేయండి అంటే వాళ్ళు ఏదో అయ్యి తాకాట్లు పెట్టి అవి ఇవి అమ్మి మీకు తెచ్చిస్తే ఈ రోజు నీకు వాళ్ళు విలన్స్ అయిపోయారా నాన్న? ఏరా అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను రా అంటే ఫ్రెండ్ ఎక్కడ చచ్చిపోతాడో అని వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి నీకు తీసుకొస్తే
ఇప్పుడు విడిపోవడం, పెళ్లి చేయడం ఎంత అర్జెంటో మీకు, విడిపోవడానికి వాళ్ళు అంత అర్జెంట్గా హెల్ప్ చేయాలా? ఎందుకు చేస్తారు? చేయనే చేయరు. నేను వాళ్ళ వైపే ఉన్నా. మీ ఇద్దరు సచ్చినట్టు కలిసి ఉండాల్సిందే. కలిసి ఉండపోతారా ఇద్దరు? ఎవరి జీవితాలు నాశనం చేస్తారా? మీ అమ్మ నాన్న కనిపించలేదా? వాళ్ళ అమ్మ నాన్న కనిపించలేదా? ఇప్పుడు ఫ్రెండ్స్ కనిపించట్లేదా? సొసైటీ కనిపించట్లేదా? ఎవరిని వాడుకొని ఎవరి జీవితాలు నాశనం? ఇప్పుడు ఆయన ఇంకొకరిని చేసుకుంటా, నువ్వు ఇంకొకరిని చేసుకుంటావా? వెళ్ళి చెప్పు, ఏం సమాధానం చెప్తావు? చెప్పు తల్లి. చేసుకోవు, జీవితకాలం వెయిట్ చేస్తావు, సతీ సావిత్రి టైప్. భర్త మారాలి అని కనీసం ఆ మాట కూడా అనట్లా. వద్దు, వదిలేయండి. ఇదే మాట వాళ్ళతో అనొచ్చు కదా. తనే వద్దు అనుకున్నప్పుడు నాకెందుకు మేడం? నువ్వేం అడగాలి ఇక్కడికి వచ్చి? ఇంత పనికి మాలిన పనులు చేస్తున్నాడు మేడం, నేను ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్నాను, అతన్ని మార్చండి అని కదా అడగాలి. నీ ఇష్టం వచ్చినా నాకు వద్దండి అంటే తను చెత్త రిలేషన్స్ లో ఉంటుంటే నీ దగ్గర ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేనప్పుడు మాట్లాడే హక్కు నీకు లేదు. మీ అమ్మా నాన్న ఎప్పుడు కాదన్నావో నీకు భర్త ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. తల్లిదండ్రులే నీ దృష్టిలో వాల్యూ లేదు, ఫ్రెండ్షిప్పే వాల్యూ లేదు. భర్త ఎవడమ్మా ఆఫ్టర్ ఆల్ గాడు ఈ రోజున మీ దృష్టిల్లో? ఏమయ్యా, ఒక ఆడపిల్ల దొరకడమే అంతంత మాత్రం. ఏంది పనికి మాలిన పనులేంటి? తాగుతున్నావు కదా 3 నెలలు, నీకు వీళ్ళు ఒక ఫుడ్ ప్రొవైడ్ చేస్తే ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ చేసుకోవడం, కెరియర్ చూసుకోవడం, అమ్మాయిని బొమ్మలాగా చూసుకోవడం చేత కదా? ఎందుకు ఎక్కబడి పెళ్లి చేసుకున్నావు? మరి మీకు జరగాల్సిన పెళ్లి అనే టైటిలే లేకుండా జరిగిపోతున్నాయి కదా. ఎందుకు పెళ్లిని తాళిని అబాస్పాలు చేస్తున్నారు? మీకు ఈజీగా ఇప్పుడు డైవర్స్ ఇచ్చేయాలా? వీళ్ళిద్దరూ విలన్స్ అయిపోయారా మీ దృష్టిలో? వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన్నులు తిన్నారు తెలుసా? మీ అమ్మ నాన్న వేసిన కేసుకి. మీ అమ్మ నాన్న పిలిపించండి, మీ అమ్మ నాన్న పిలిపించండి. మిమ్మల్ని విడగొట్టడం కుదరదు. మీరిద్దరే ఎక్కడన్నా డైవర్స్ వేసుకున్నారని తెలిసినా వీళ్ళిద్దరూ ఉన్నారు, మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ కేసుకి ఎటువంటి కాంపెన్సేషన్ వసూలు చేయాలో వీళ్ళకి ఇప్పించేదాకా నేను వదలను. ఏం సరే? కౌన్సిలింగ్కి సరే అనాలి, పేరెంట్స్ని తీసుకురావడానికి మీరు సరే అనాల, కలిసి ఉండడానికి మీ వంతు ప్రయత్నం చేయడానికి సరే అనాల. దేనికి సరే? ఇప్పుడు నేను అడిగిన మూడిట్లో బయట నుంచి వచ్చాం కదండి, అమ్మ నాన్న ఒప్పించాలండి. అమ్మ నాన్న ఒప్పించిన తర్వాత తీసుకొచ్చి ఎవరో ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలిగా. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, కాపాడుకోవడం నీ బాధ్యత. ఎవరో ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలిగా. ఇష్టపడ్డావుగా, వెంటపడి పరిగెత్తావుగా, అతన్ని కాపాడుకోవడం నీ బాధ్యత. మా వంతు ప్రయత్నంగా మీకోసం మేము మళ్ళీ సిట్టింగ్ అరేంజ్ చేసి ఆఫీసుల్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. నేను ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ నేను ఇస్తా, సార్ ఇవ్వాల్సిన సార్ ఇస్తారు. నోరు మూసుకొని ఒక 10 కౌన్సిలింగ్లు అయిన తర్వాత, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కే కలిసినా మేము నమ్మం, మీకు 10 కౌన్సిలింగ్లు కంప్లీట్ అవ్వాల్సిందే. వాళ్ళ కోరిక తీర్చడమే నా టార్గెట్ ఈ ఎపిసోడ్లో. మీ జీవితంలో మీకు ఏమి మిస్టేక్స్ లేవు, ఏమి కష్టాలు 4 నెలల్లో ఏం చూసారమ్మా జీవితాన్ని మీరు? విడిపోతానంటే విడగొట్టడానికి మాకేం పని? మీకు కౌన్సిలింగ్స్ ఇస్తే మంచి ఏంటో చెడేంటో తెలుస్తుంది. మీ అమ్మా నాన్న చెప్తే వినరుగా, మేము చెప్తే వింటారు. అర్థమవుతుందా నాన్న? 10 కౌన్సిలింగ్లకి తీసుకొచ్చే బాధ్యత మీదే. 10 కాదు, ఎన్ని అవసరమైనా కూడా ఇద్దాం. వాళ్ళు విడిపోయే ప్రాసెస్ లేదు, విడిపోరు కూడా నాన్న. తెలియట్లా వాళ్ళకి, ఏంటంటే అన్ని ఫాస్ట్ జీవితం అంటే ఏంటో తెలియాలి కదా. కొంచెం ఆ అబ్బాయి కొంచెం ఫైనాన్షియల్ గా జాబ్ చేయడం, ఈవిడికి జాబ్ చేయడం నేర్పించి పేరెంట్స్ని ఒప్పించగలిగితే వీళ్ళకి కొంచెం కష్టాలు తగ్గుతాయి. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఎప్పుడైనా కానీ చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు సపోర్ట్గా ఉంటారు. పేరెంట్స్ని తీసుకొని రండి, రావాలి. మీరు ఏ కోర్టుకి నాకు తెలియకుండా వెళ్ళినా కూడా ఊరుకొని మీ జ్యూరిస్టిక్షన్స్ అన్ని నేను రాయించుకొని పెట్టుకున్నా. కౌన్సిలింగ్లు వాళ్ళు తీసుకురావడమే కాదు, మీ వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. మీ ఇద్దరు వాళ్ళకి సారీ చెప్పండి వెళ్ళి. ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు. థాంక్యూ మేడం. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ జనరేషన్ పిల్లలకి కరెక్ట్ గా చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.